యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. చాలన్న. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో చూసినటువంటి మాట చూసినట్టయితే ఒక మాట ఉంది. ఏమని చదువుకుంటూ వస్తున్నాం అంటే ఇప్పటికే గత 3 వర్తమానాలు చూస్తున్నాం. ఇప్పుడు చివరిది మరణములో నుండి జీవంలోని. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే మరణములో నుండి జీవంలోనికి దాటించబడినటువంటి అనుభవం మన జీవితాల్లో వస్తుంది. కాబట్టి ప్రియులారా, మరణము చాలా విలువైనది. కాబట్టి ఇప్పటికే కొన్ని విషయాలు మనం బాప్తిస్మ వర్తమానంలో కానీ, హస్త నిక్షేపంలో కానీ, ఆరాధన వర్తమానంలో కూడా చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు చూసేది ప్రభు యొక్క శరీరంలో పాలు పొందక మునుపు కొన్ని లేఖన భాగాలు మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మరణం గురించి కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటంటే మరణించిన వారు అసలు ఎలా ఉంటారు, ఇది కావాలి. ఎవరండి మరణించిన వాళ్ళు ఎట్లుంటారు ఎప్పుడైనా చూసారా? మరణించిన వాళ్ళు ఎలా ఉంటారో చూసారా? సరే, ఇప్పుడు భౌతికంగా మనం చూడకపోవచ్చేమో కానీ చూసిన అనుభవంలోకి అయితే వస్తాం. చూడండి, కాబట్టి మరణించిన వారు ఎలా ఉంటారు? ఎందుకంటే ప్రభు శరీరం దగ్గరికి వస్తున్నాం మనం. ప్రభు యొక్క రక్తంలో ప్రభు శరీరాన్ని భుజించి ప్రభు యొక్క రక్తంలో పాల్గొనే మనము ఒక్కసారి మరణించిన విషయాల్లో మరీ బ్రతికుండకూడదు. ఏ విషయాల్లో అయితే మనం మరణించామో ఆ విషయాల్లో మరలా బ్రతికుండకూడదు. ఒకసారి చచ్చిపోయినాడు మళ్ళీ బతుకుతాడా? ఇక దేవుని నమ్మితే ప్రభుతో పాటు ప్రభు దగ్గరికి ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశానికి ఎత్తపడుతుంది తప్ప ఇక రావటం ఉండదు. అప్పుడు సంఘముగా ఆ తర్వాత ప్రభు చిత్తం పరిశుద్ధులు బలివుడు కొనమే కాలు పెట్టడం అదంతా వేరు. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, మరణించిన వారు ఎలా ఉంటారు? కొన్ని విషయాలు మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపుగా చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. మరణించిన వారు ఎలా ఉంటారో కొన్ని విషయాలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కంటే యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కంటే యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి తెరవబడిన ఆకాశం మరొకసారి మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పిపరచాలంత విస్తారమని నీ పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని యేసు ప్రభు నామములో మీ శరీరం మీ రక్తంలో పాల్గొనేదంతా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి ఈ మాట ఏంటంటే మరణించిన వారు అంటే మరణంలో నుండి జీవంలోనికి వచ్చాం. సో మరణించిన వారు ఎలా ఉంటారు అంటే కొన్ని విషయాలు చెప్పవచ్చు. త్వరగా టైం లేదు కాబట్టి 10 నిమిషాలే కాబట్టి రండి. మొదటి మాట మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. మరణించిన వారు ఎలా ఉంటారు? మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. చాలన్నా. ఇక్కడ మొదటి మాట ఇక్కడ పేతురు అంటాడు, ప్రభా మేము అన్నిటినీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేంటి? సరే ప్రభు ఏమిస్తాడో తర్వాత సంగతి. కానీ మొట్టమొదటిగా ఒక్కసారి మరణించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడంటే అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు. ఈ లోకంలో ఏది కూడా తనతో ఉండదే కాదు. ఏం చేస్తాడండి? అన్నిటిని విడిచిపెడతాడు. అంటే తన జీవితంలో ఏవేవైతే ఉంటూ వచ్చినాయో, ఏవైతే తన జీవితంలో తనకు కలిగిన ఉంటూ వస్తున్నాయో, ఆ కలిగిన అన్నదమ్ములైనా, అక్క చెల్లైనా, బంధువులైనా, స్నేహితులైనా, డబ్బు అయినా, ఆస్తి అయినా, వస్త్రాలైనా, ఇంకా కారు అయినా, ఫోన్లైనా, సమస్తం వాట్ ఎవర్ మేబీ ఆల్, అంటే ప్రతి అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు. సో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ లోకం విడిచిపెడతాడో, చనిపోయినటువంటి వ్యక్తి జీవితంలో చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడంటే అన్నిటిని విడిచిపెట్టేస్తాడు, ఏది పెట్టుకోడు. యేసుప్రభుని అడిగారు, మేము విడిచిపెట్టే ఏంటని అంటే వారి జీవితంలో ఏంటి? అన్నిటిని విడిచిపెట్టాడని అర్థం. ఏది వారి దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడతల్లా. బంధమా, స్నేహమా, ఇంకా ఏదైనా ఇంకేమైతే ఉంటాయి వాటన్నిటిని, సమయం లేదు కాబట్టి అన్నిటి గురించి
ఏవేవైతే ఏవేవైతే తనకు సంబంధించినవి ఉండవో వాటన్నిటిని కూడా ఏం చేస్తున్నాడండి? విడిచిపెట్టేస్తున్నాడు. ఒక్కసారి చనిపోయిన వ్యక్తి జీవితంలో, ఒక్కసారి మరణించినటువంటి వ్యక్తి జీవితంలో చచ్చిపోయిన వ్యక్తి అన్నిటిని విడిచిపెడతాడు. పట్టుకోడు మళ్ళీ. ఇప్పుడు చూడండి, మనం ఎవరి దగ్గరికైనా, ఎవరి సమాధి దగ్గరికైనా వెళ్ళిన తర్వాత, ఎవరైనా సమాధి కాదు, ఎవరైనా చనిపోతారు, చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి చూడటానికైనా వెళ్తాం. చూడటానికైనా వెళ్ళినప్పుడు ఒకసారి చూసాం అనుకోండి, దగ్గరికి వెళ్ళాలో చూసాం, మనం వెళ్ళంగానే ఆయన చేయట కింద పక్క పడేసాడు అనుకోండి, ఏం చేస్తాం? చచ్చిపోయిన ఆయన దగ్గరికి మనం వెళ్తున్నాం, మనం వెళ్ళంగానే ఆయన చేయమంది పక్కకు దొరికిపోయింది అనుకోండి, ఏం చేస్తాం? ఇదేంటో చచ్చిపోయినాడు చెయ్యి పక్క పడింది అనుకుంటాం. ఆ చెయ్య మనల్ని పట్టుకుంటే అసలు ఆడ ఉండవేక ఎక్కడ పరిగెడతామో. అంటే ఒక చచ్చిపోయినోడు తిరిగి వస్తాడా? తిరిగి లేస్తాడా? ఇక ఉండదు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక్కసారి ఏ విషయాలు అయితే మనం మృతమై ఉన్నామో ఇక అవి విడిచిపెట్టబడుతున్న తప్ప అవి మరలా ఉండకూడదు. ఇప్పుడు చచ్చిపోయినోడిని మనం విడిచిపెడుతున్నాం, చనిపోయిన ఆయన మనల్ని విడిచిపెడుతున్నాడు. రెండూ జరుగుతున్నాయి. చచ్చిపోయిన ఆయన మనల్ని విడిచిపెట్టాడు అంటే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మనం ఆయన ఎప్పుడు విడిచిపెడుతున్నాం? సమాధిలో పెట్టిన తర్వాత విడిచిపెట్టేసినట్టే. అంటే ఎప్పుడైతే విడిచిపెట్టడం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఎవరైనా చనిపోయారు మన ఇంట్లో, ఆ చనిపోయిన వాళ్ళని ఎదలోకి తెచ్చుకుని మనసు తెచ్చుకుని ఓకే ఏడుస్తూ ఉండడం వరకు మనం ఎక్కడ ఆరోగ్యంగా ఉంటాం చెప్పండి? చనిపోయామో వాళ్ళు పక్కన ఉంటారు, మనమేమున్నాం బతుకుండా మనం దినదినం చచ్చిపోతాం చచ్చిపోయినట్టు గురించి ఆలోచిస్తే. అందుకే చనిపోయిన వాటిని గురించి ఏం చేయాలా? ఏవి చనిపోయినట్టు వదిలిపెట్టేయాలా. మనం ఒక్కసారి చనిపోయామంటే దాన్ని విడిచిపెట్టేయాలి. ఏ విషయంలో చనిపోయాం? అది పాపమా, అబద్ధమా, మోసమా, దొంగతనమా, వ్యభిచారమా, చెడ్డ తలంపులో, లోకపు జీవితం, ఏ విషయంలో చనిపోయామో దాన్ని ఒక్కసారి చనిపోయింది దాని విషయం మర్చిపోవాలిక. ఇక వాటిని విడిచిపెట్టేయాలి. మరలా బతకటానికి లేదు, బతకకూడదు. ఒక్కసారి చచ్చిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడంటే అన్నిటిని విడిచిపెడతాడు. ఏది పట్టుకోండి. రెండోదిగా చూసుకున్నట్టుదే రండి ప్రియులారా, ఇక్కడ మనం రెండో కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి రెండో మాట అని అంటే, రెండో విషయం ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవచ్చు. రండి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే యోహాను సువార్త 17:11 అక్కడ యేసు ప్రభువు ఒక మాట అంటాడు. చదవండి, యోహాను సువార్త 17:1. నేనికను లోకములో ఉండను అంటే అర్థం ఏంటండి? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో చనిపోయిన తర్వాత ఏం చేశాడు? ప్రత్యక్షమయ్యాడు, కనబడ్డాడు. తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళక ముందు ఒక మాట అంటాడు, నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీకు వస్తాడు. నేను వెళ్ళకపోతే ఆయన రాడు, నేను వెళ్తేనే ఆయన ఇక్కడికి వస్తాడు. సో ఇక్కడ గమనించాలి, యేసు ప్రభువారు ఏమన్నాడు? ఈ లోకం విడిచిపెట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఈ లోకం విడిచిపెట్టి నేను తండ్రి నీ దగ్గరకు నేను వచ్చేస్తున్నా, నేను వెళ్తేనే పరిశుద్ధాత్మ వీళ్ళకి వస్తాడు. ఈడ సరే ఆయన వెళ్తున్న అనుభవాన్ని చూస్తున్నాం మనం. ఏంటి? ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకే మనం పాట కూడా పాడతాం, లోకమును విడిచి వెళ్ళవలెనగా. కాబట్టి లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. పాట కూడా పాడతాం, మాయలోకం దీన్ని నమ్మొద్దు, మోసపోవద్దని. అంటే ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాల్సిన వాళ్ళమే. ఏదో ఒక రోజు ఈ లోకం విడిచిపెడతాం, ఎప్పుడంటే మనం చచ్చిపోయినప్పుడు. యేసు ప్రభువారు పునరుద్ధారణ ఇచ్చాడు, ఆయన సంగతి వేరండి. మనిషి చనిపోయిన తర్వాత అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు. మనిషి చనిపోయిన తర్వాత ఈ లోకాన్ని వదిలిపెట్టేస్తాడు. ఇక ఈ లోకంతో బంధం ఉండదు మనిషికి. ఈ లోకం ఏంటి చెప్పండి? శరీరాశ, నేత్రాశ, జీవోట, అమ్మపోట. ఇది చచ్చిపోయినోడికి ఈ కోరికలు ఉంటాయా? చచ్చిపోయినోడికి ఇంకేముంటాయి చెప్పండి? శరీరాశ చచ్చిపోయినట్టే, ఆయన చచ్చిపోయినట్టు ఈ కూడా పోయినట్టే కదా. నేత్రాశ పోయింది, జీవించాలన్న కోరిక ఎక్కడ ఉంది? చచ్చినోడు ఇంకేడు జీవిస్తాడు? అంతే కదండి. అప్పుడు మనం తిడతాం, వాడు చచ్చినోడా అని తిడతాం. వాడు చచ్చినా జీవిస్తున్నాడు, కానీ నిజంగా చచ్చిపోయినాడు జీవించడం. ఒక్కసారి చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడంటే ఎక్కడను జీవించడు, అతడు ఈ లోకం నుండి విడిచిపెట్టబడి ఉంటాడు. ఇక ఈ లోకంతో అతను సంబంధం లేదు, ఈ లోకంలో అతడు ఉండడు. కానీ ఈ లోకం నుండి విడిచి వెళ్ళిపోతాడు. ఈ లోకంలో ఏమేమైతుండయో వాటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. ప్రియుడా గమనించు, ఒక్కసారి మనం చనిపోయి ఉంటే అన్నిటినీ విడిచిపెట్టేస్తాం, ఏది మనతో ఉండదు. ఒక్కసారి మనం చనిపోయామంటే అసలు లోకాన్ని నుంచి మనం విడుదల పొందేస్తాం. ఇక లోకంతో మనం ఉన్నాం. పౌలు అంటాడు, నాకు లోకం నాకును, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నా, ఇక జీవించువాడు నేను కాదు. అంటే అర్థం ఏంటి? లోకానికి నేను సిలువ వేయబడ్డా, లోకానికి నేను చనిపోయా. లోకం దృష్టిలో నేను చనిపోయిన వాడుగా బ్రతికుండొచ్చు, కానీ క్రీస్తు యేసులో లోకం విషయంలో నేను చనిపోయిన వాడిని.
ఇక లోకం విషయమై చనిపోయిన నేను దాంట్లో ఎందుకు బతుకుతా? అంటే ఒక్కసారి చనిపోయిన మనము అన్నిటిని విడిచిపెడుతున్నాం, లోకాన్ని కూడా విడిచిపెడతాం. అదే శరీరాశ, నేత్రాశ, జేవో డంబపాటు. ఒక్కసారి అన్నిటిని విడిచిపెట్టి చనిపోయిన మనం ఇప్పుడు చనిపోయినా మళ్ళీ ఎట్లా బతుకున్నామంటే యేసుప్రభు యొక్క జీవాన్ని బట్టి, ఆయన జీవం ద్వారా బ్రతికున్నాం. మనం ఏవైతే మనలో నుండి చంపివేసుకున్నామో అవి విడిచిపెట్టేసినట్టే లోకం, జీవో డంబపాటు, పాపం అన్నీ కూడా. మళ్ళీ అయ్యేందుకు బతుకుంటున్నాయి? చచ్చిపోయినట్టు మళ్ళీ బతుకుతాడా? అంటే ఒక్కసారి చనిపోయిన వ్యక్తి, భౌతికంగా చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతుకుతాడా? లేదు. అతడు ఈ లోకం అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, ఈ లోకాన్ని కూడా విడిచిపెట్టేస్తున్నాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడే మనమే అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు ఎట్లుండారని సమాధుల దగ్గరికి వెళ్ళి చూస్తాం తప్పక వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు సో వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మనం ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాం? ఒక్కసారి చనిపోయిన వ్యక్తి లోకాన్ని విడిచిపెడుతున్నప్పుడు, పాపం విషయమై చనిపోయిన మనం, లోక విషయమై చనిపోయిన మనం, శరీర కోరికలు విషయాల విషయమై చనిపోయిన మనం మరలా ఎందుకు వాటిల్లో జీవిస్తున్నాం? వాటిని విడిచిపెట్టి కూడా అన్నిటిని విడిచిపెట్టామంటే సమస్తాన్ని విడిచిపెట్టావు, లోకాన్ని విడిచిపెట్టామంటే లోకంలో ప్రతి పాపాన్ని విడిచిపెట్టావు. అది వద్దనుకున్నావు. క్రీస్తు యేసు యొక్క మరణంలో పాలు పొంది జీవాన్ని కలిగి ఉండవు. మరలా ఎందుకు దాంట్లో మనం జీవిస్తున్నాం? ఈ యొక్క శరీరంలో, ఈ రక్తంలో మనం పాల్గొనాలంటే చచ్చిపోయిన మనం అన్నిటిని విడిచిపెట్టాలి. తర్వాత లోకం అన్నది మనకు ఉండకూడదు. లోకాన్ని మనం విడిచిపెట్టిన వారికి ఉంటేనే ఆయన శరీరంలో పాల్గొనాలి. ఇదన్నమాట అండి. మూడో విషయాన్ని చూద్దానండి, సమయం అయిపోయింది, త్వరగా ముగిస్తా. గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, లేదంటే ఒక మాట చదవండి. మార్కు సువార్త 5:39 చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. చాలు అక్క. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నమాట, యేసు ప్రభువు ఏమంటాడండి, ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ మీరు అందరూ వెళ్ళిపోండి, పక్క తప్పుకోండి అంటాడు. అంటే చూడండి, ఇప్పుడు భౌతికమైన ఒక మాట చెప్పండి, ఆమె జీవితం చూడగా భౌతికమైన విషయాలు ఆమె ఎలా ఉంది? నిద్రించిందిగా కనపడుతుంది. ఈ చిన్నది నిద్రిస్తుంది అన్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే భౌతికమైన విషయాల్లో ఆమె ఎలా ఉంది? చనిపోయిన స్థితిలో కనపడుతుంది, ప్రజలకు చనిపోయినట్టు కనపడుతుంది. కానీ ఆమె ఏముందండి? ఆమె నిద్రిస్తుందే కానీ ఆమె చనిపోలేదు. అంటే ఒక్కసారి చనిపోయినటువంటి వాడు భౌతికమైన విషయాల్లో నిద్రిస్తాడే తప్ప వాటి విషయాల్లో మరలా తేరుకోడు, మరలా వాటి విషయాలు బయటికి రావడం లేదు. ఒక చెట్టు ఉంది, దాన్ని మనం దాని వేర్ల వరకు కొయ్యుకోకుండా కొంత మేరకు దాన్ని కోసి వదిలేసామనుకోండి, దాంట్లో నుంచి మరలా ఒక లేత మొక్క అనేది మరలా వచ్చింది, పైకి వస్తూనే ఉంటుంది. కానీ ఇది అట్ట కాదు. ఒక్కసారి ఈ భౌతికమైన విషయాల్లో మనం చనిపోయిన మనం, భౌతికమైన ఏవే విషయాలుంటే వాటి విషయమై నిద్రించిన మనం, ఇక వాటిల్లో మనం జీవించం. మనం జీవించేదంతా ఎక్కడ జీవిస్తాం? ఆత్మ సంబంధమైన వాటిల్లో జీవిస్తాం. భౌతికమైన వాటి విషయాల్లో మరణించేమో, ఆత్మ సంబంధమైన వాటి విషయాల్లో జీవిస్తున్నాం. మీరు చూడండి, ఒక వ్యక్తి చనిపోయాడంటే చనిపోయిన మరణ ధృవీకరణ పత్రం ఇస్తాడు. అదే ఒక వ్యక్తి పుడితే జనన ధృవీకరణ పత్రం ఇస్తాడు. మనం ఈ లోకపు విషయాల్లో, ఈ లోక విషయాల్లో భౌతికంగా మనం అన్ని విషయాల్లో చనిపోతే ప్రభువులో మన జననం గురించినటువంటి పత్రిక ఉంటుంది. భౌతికంగా ఈ లోకంలో చనిపోకుండా నిద్రించిన అనుభవం, అంటే అన్ని విషయాల్లో, శరీరం లోకాశల విషయాల్లో చనిపోకుండా క్రీస్తులో జీవం కలిగి ఉండాలంటే కష్టం. మనిషి ఏదో ఒకటే ఉంటాడు, అటు చావనన్నా చచ్చుంటాడు, ఇటు బతకనన్నా బతుకుంటాడు. మనం ఒకసారి కరీంనగర్లో ఎప్పుడో 10-14 సంవత్సరాల క్రితం ఒక అతను చనిపోయినట్టుగా ఒక ప్రాపగండం సృష్టించుకొని, నేను చచ్చిపోయాను అన్నట్టు పెద్ద డాను చనిపోయాను అన్నట్టు చేశాడంట. పోలీసులు కూడా నమ్మేశారంట. ఇక అయిపోయిన కేసు క్లోజ్ చేశారు. ఎక్కడో మహారాష్ట్రలోనే ఎక్కడో దొరికాడంట. మసీద్ దగ్గర అడుక్కుంటూ ఉంటుంటే అక్కడ ఒక గ్యాంగ్ తయారు చేసి, పెద్ద రౌడీ గ్యాంగ్ తయారు చేస్తే ఎక్కడని ఎంక్వైరీ చేస్తే పలానా చోట ఉన్నాడు. పోలీసులు తెలుస్తుందంట, కానీ అది కన్ఫర్మేషన్ రావట్లా. ఎప్పుడుకో 4-5 సంవత్సరాల నుంచి ఎదిగితే ఒకసారి దొరికాడు. 15 సంవత్సరాల క్రితం 14 సంవత్సరాల క్రితం చచ్చిపోయాను అనుకున్నవాడు మళ్ళీ తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఎక్కడో చోట నువ్వు దొరుకుతావు, దొరకకుండా ఉంటావా? ఎక్కడో చోట దొరుకుతావు. నేను చచ్చిపోయాను అనుకుంటే నిజంగా చచ్చిపోయి ఉండాలి, లేదా నేను బ్రతికున్నానంటే నిజంగా బ్రతికుండాలి. క్రీస్తులో బ్రతికొండాలా, లోకంలో చచ్చిపోయి ఉండాలి. ఇక్కడ ఏమంటారు? భౌతికమైన విషయాల్లో ఆమె నిద్రిస్తుంది అంటే భౌతికమైన విషయాల్లో ఆమె నిద్రిస్తున్నట్టే ఉంది, కానీ ఆమె చనిపోలేదు. క్రీస్తులో జీవం ఉంది. మన జీవితాల్లో భౌతికమైన విషయాలు, అన్ని విషయాల్లో చనిపోవాలి. అన్ని విషయాల్లో మనం చనిపోయిన వారికి ఉంటేనే
క్రీస్తులో జీవిస్తాం. చనిపోయిన వారు ఎలా ఉంటారంటే, మరణించిన వారు ఎలా ఉంటారంటే, వారి జీవితాలు మొట్టమొదటిగా వాళ్ళు ఎలా ఉన్నారండి? అన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. తర్వాత లోకాన్ని కూడా విడిచిపెడుతున్నారు. తర్వాత భౌతికమైన విషయాలు, అన్ని విషయాల్లో కూడా నిద్రిస్తున్నారు. ఇక భౌతికమైన విషయాల్లో తలదూర్చరు. భౌతికమైన విషయం ఏంటంటే కోపం రావడం భౌతికమైనది, పాపం చేయటం భౌతికమైనది, బూతులు తిడటం భౌతికమైనది, ఇలాంటి ఇంకా చాలా ఉంటాయి కదా. ఈ విషయాలన్నింటిలో ఏమైపోయారు? వాళ్ళు నిద్రిస్తున్నారు. ఇక వాళ్ళకి అవి రావు. అందుకే లోకంలో కూడా సామెత ఉంది, ఓ చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తారంట. ఎందుకు? వాటి విషయాల్లో చనిపోయాడు. భౌతికమైన విషయాలు అన్నింటిలో చనిపోయినప్పుడు ఇక అవి నీకు లెక్కరావు. ఈ మార్చి నేను ముగిస్తా కొద్దిగా. చాలామంది ఎలా ఉంటారంటే కొరుకుడు పుండి లాంటి వాళ్ళు, లేదా లోపల ఆలోచనలు ఉంటాయి. ఎవరన్నా ఏదైనా మాట్లాడుకుంటున్నారనుకో, ఇప్పుడు మన గిట్టినోళ్ళు ఏదన్నా వాళ్ళు వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారనుకో, నా గురించే మాట్లాడుకుంటున్నారు చూడు, నా గురించే మాట్లాడుకుంటున్నారు చూడని లోపల ఒక గిలిలాగా మనకు పిండుతూ ఉండేది. నా గురించే, అసలు నీ గురించి మాట్లాడుకోవడానికి వాళ్ళ గడప పని ఉంది చెప్పండి. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో నీకు నచ్చనోడు నీకు నచ్చనైనా ఇద్దరు కలిపి మాట్లాడుకుంటారు. నీకేమనిపించింది? అది నా గురించే మాట్లాడుకుంటారు చూడు. అసలు నువ్వు చచ్చిపోయిన నీవు, భౌతికమైన విషయాల్లో నిద్రించిన నీవు, వాళ్ళు నీ గురించి మాట్లాడుకుంటే నీకెందుకు, మాట్లాడుకోకపోతే నీకెందుకు? అది నాకు సంబంధించింది కాదని ముందరికి వెళ్ళిపోవాలా, అది నాది కాదు అని మన ఆలోచన ఏంటంటే అది నా గురించి. అందుకే మనం వెనకబడి ఉంటున్నాం తప్ప ముందరికి వెళ్తా విశ్వాస జీవితంలో. 10 మంది 10 రకాలు నేను గురించి అనుకొని నీ ముందలే నిన్ను తిట్టినా అవమానించినా నా దేవుడు ఉన్నాడని వెళ్ళిపో. అప్పుడు నీ జీవితంలో నువ్వు అన్ని విషయాలు, భౌతికమైన విషయాల్లో చనిపోయినట్టు. యేసు ప్రభువు సైతమే మొహం మీద ఉమ్మేస్తే వదిలేలా, ఆయన మొహం మీద గుద్దినప్పుడు వదిలేలా, దావీదు నిన్ను ఎవడు కొట్టాడో చెప్పని చెప్పి హేళన చేసినప్పుడు వదిలేలా, అని ఎన్ని చేసిన వాడు చివరికి తండ్రి వీరు ఏం చేసినా వీరెరుగురు క్షమించమన్నాడు. అంటే అన్నిటిని విడిచిపెట్టాడు. అంటే భౌతికమైన విషయాలు ఆయన చనిపోయిన అనుభవం ఉంటాడు. మాకు వద్దు ఇవి, మాకు ఆత్మ సంబంధమైన జీవితం కావాలని చూస్తున్నాడు. ఆత్మ సంబంధమైన జీవితం కావాలి మనకి. భౌతికమైన విషయాలు చనిపోయిన నిద్రించిన వారు ఉండాలి. భౌతికమైన విషయాలు ఏది బయటకు రావాలి. చచ్చినోడి ఒరే సమాధి దగ్గరికి వెళ్ళి ఒరే దుర్మార్గుడా, ఒరే దుష్టుడా, ఒరే పాపాత్ముడు అని తిడితే ఆ చచ్చిపోయినోడు లేచి వస్తాడా? మరి మనలో ఎందుకు లేచి వస్తున్నాడు ఇప్పుడు బయటికి? మనలో ఎందుకు వస్తున్నాడు? ఎవరన్నా ఏదన్నా అంటే మనకెందుకు కోపం, ఎందుకు అసూయ, ఎందుకు తిరిగి మనం తిడుతున్నాం? నువ్వు చచ్చిపోయావు కదా, భౌతికమైన విషయాలు చనిపోయి ఉంటావు కదా, మరి ఎందుకు బయటికి రావాలి? ఎందుకు బయటకు వస్తున్నాం? సమాధి దగ్గరికి వెళ్ళి వాడిని తిట్టు, వాడు బయటకు వస్తాడా? మీకంటే కోపంగా ఉన్నవాడు ఎవరైనా చచ్చిపోయినంటే, మీకు ఎవరంటే కోపం ఉంటే, ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళు చనిపోయింటే వెళ్ళి తిట్టు బయటకు వస్తాడా? పొరపాటున వస్తాడేమోనండి, ఎలవాకండి. బయటకు వస్తాడా? రాడు. మరి అలాంటప్పుడు మనలో ఎందుకు చచ్చిపోయినప్పుడు బయటకు రావాలి? భౌతికమైన విషయాలు, అన్ని విషయాలు చనిపోయిన మనం ఎందుకు ఆత్మీయ విషయాల్లో జీవించలేక భౌతికమైన విషయాల్లో మరలా ఎందుకు బతుకుతున్నాం? అదే తప్పు. అలాంటి జీవితం గారికి బల్లో పాల్గొని నష్టపోతాం. ఇదన్న మాట అండి. 3 కదా, 4 మాట. ఆదికాండం 35:8 ఆదికాండం 35:8 చూడండి. అక్కడ యాకోబు యొక్క భార్య చనిపోయినప్పుడు పాతి పెట్టబడినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఏం చేశారండి? ఆ మాట చదవండి చాలు. చాలండి. ఇప్పుడు చూడండి, చనిపోయిన వారు ఏమవుతున్నారు? మొట్టమొదటిగా ఫస్ట్ అన్నిటిని విడిచిపెడుతున్నారు. 2 ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తున్నారు, శరీరాశి నేత్రరాశి. 3 భౌతికమైన విషయాల్లో నిద్రపోతున్నారు. ఇక వాళ్ళు మళ్ళీ నిద్రపోయాడు ఏం చేస్తాడు? పక్కన ఎన్ని పడినా కానీ వాడికి తెలియదు. నిద్రపోతున్నట్టు నటించేవాడైతే నువ్వు ఎంత లేపినా కానీ లేకపోవడం. నిద్రపోయాడు ఏం చేస్తాడు? చక్కగా నిద్రపోతాడు. ఇది 3. 4వదిగా అంటే భౌతికమైన విషయాలు పట్టించుకోడు. 4వదిగా చూస్తున్నట్టయితే రెబ్కా దాది ఏమైందండి? చనిపోయినామని సింధూర వృక్షం కింద పాతి పెట్టారు. ఇప్పుడు చచ్చిపోయినోడు ఏం చేస్తున్నారండి? పాతి పెట్టబడుతున్నారు. మళ్ళీ లేచి వస్తారా? చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నాం? మనం పాతి పెడుతున్నాం, సమాధి చేసేస్తున్నాం. మన్నుది ఏమంటారు, మన్ను వెనకంటే మళ్ళీ భూమి ఇచ్చాను, లేకపోతే నేను భూమికి అప్పగిస్తున్నాను, అప్పగించి వచ్చేసేస్తాం. ఒక్కసారి చనిపోయిన వాడిని పాతి పెట్టిన తర్వాత మరలా లెగుస్తాడా? మరి మనలో ఎందుకు లేకవాలి? సాతాను క్రియలు మనలో ఎందుకు లేకవాలి? బలలో పాల్గొన్న మనం, ప్రభు శరీరంలో పాల్గొన్న మనం, ఒక్కసారి చనిపోయిన మనలో సాతాను క్రియలు ఎందుకు లెగుస్తున్నాయి? సమాధి చేసేసాం కదా, సమాధి చేయబడుతూ వచ్చింది కదా. సమాధి సమస్తం కూడా యేసు ప్రభు సమాధి, ఎవరి సమాధి ఖాళీగా లేదే అని మన సమాధులన్నీ నిండుగానే ఉంటాయి కదా. నిండుగా ఉండే సమాధుల్లో నుండి మనం ఎందుకు బయటకు వస్తున్నాం? నువ్వు సమాధి చేయబడ్డావు, పాతి పెట్టబడ్డావు, నిన్ను పాతి పెట్టేశారు, మళ్ళీ ఎందుకు బయటకు వస్తున్నా? ఒక్కసారి పాతి పెట్టబడిన వాడు బయటకు వస్తే ఎవడైనా అయ్యా నా భర్త, అమ్మ, నా భార్య అని దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంటారా?
దైవమై వస్తుంది, భూతమై వస్తుందని పరిగెడతాం. ఎవడన్నా శవాన్ని తీసుకెళ్ళి కాలత్తానికి తీసుకెళ్తే చచ్చిపోయిన వాడు లేచాడానికి ఏం చేస్తాం? అమ్మో దెయ్యం లేచింది అంటారు. వాడు మంచిగా లేచిన దెయ్యం అంటారు. ఇప్పుడు దెయ్యాలలో లేగుతున్నామా, దేవుని బిడ్డలుగా బల్ల పాల్గొంటాం? మీరు డిసైడ్ చేయండి, చెప్పండి. ఒక్కసారి పాతి పెట్టబడిన వాడు లేచాడంటే దెయ్యం అంటాం, భూతం అంటాం. ఇప్పుడు నువ్వు భూతంలాగా దేవునిలాగా బల్ల పాల్గొంటున్నావా, దేవుని బిడ్డలా పాల్గొంటున్నావా? చెప్పండి. ఎవరైనా సరే చచ్చిపోయిన లేకపోతే దైవం భూతం అంటున్నప్పుడు చచ్చిపోయిన నీవు అన్ని విషయాల్లో సమాచారం, నీవు అన్ని విషయాల్లో పాతి పెట్టబడిన అనుభవం నీ జీవితంలో ఉంది. పాతి పెట్టబడిన నీవు లెగుస్తున్నావు అంటే నువ్వు దేవుని బిడ్డవా, దైవమా? చాయిస్ ఇవ్వరు, డిసిషన్ ఇవ్వరు. నేరుగా చెప్పాల్సింది నువ్వే డిసైడ్ చేసుకో. చనిపోయిన వాడు తిరిగి లేస్తే దైవం అంటున్నారు. అలాంటప్పుడు అన్ని విషయాల్లో చచ్చిపోయిన నీవు, అన్ని విషయాల్లో నేను పాతి పెట్టబడుతూ వచ్చావు, నువ్వు నీ సమాధి చేసేసేసారు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు లెగుస్తున్నావు? ఎందుకు లేపబడాలి? ఆ కోపం ఎందుకు? ఆ అసూయ ఎందుకు? ఆ ద్వేషం ఎందుకు? ఆ కలహం ఎందుకు? ఇవన్నీ పాతి పెట్టబడిన వాడు మరలా తిరిగి లెగుస్తున్నట్లే. అంటే దెయ్యంలాగా భూతాల్లాగా అయిపోతున్నాం మనం. దెయ్యాలకి భూతాలకి ప్రభు శరీరంలో స్థానం లేదు. దెయ్యాలకి భూతాలకి ప్రభు యొక్క శరీరాన్ని తినే అర్హత లేదు. ఇంకా వంటనే, అయ్యా దావీదు కుమారుడా, సమయం రాకమునిపై మమ్మల్ని బాధించడానికి వచ్చావంటనే. వద్దు. దెయ్యాలకి భూతాలకి బాధ వేదన తప్పకేముండదు. అవే అంటనే మమ్మల్ని బాధించడానికి వచ్చావని. మమ్మల్ని బాధించడానికి వచ్చావా? ఎలా పాల్గొంటున్నా? ఏదో ప్రభు శరీరం అంటే వెళ్తున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ఎత్తున్నారు, తింటున్నారా, తాగుతున్నావు అని అనుకుంటున్నా. పాతి పెట్టబడ్డావు నువ్వు. నిన్ను పాతి పెట్టేసేసేసాడు. మళ్ళీ ఎందుకు లెగుస్తున్నావు నువ్వు? ఒక్కసారి పాతి పెట్టబడిన నీవు ఎలా లెగుస్తా? ఎందుకు లెగవాలి? ఎవరో కూడా సహాయం చేస్తేనే కదా లేచేది. ఆ ఎవడంటే సాతానుడే నీకు సహాయం చేస్తుంది. చచ్చిపోయినాడు సమాధిలో ఉంటాడు, ఆయన అంతా కానీ పైకి రాలేడు. గొయ్యి తవ్వుకుని వస్తాడా? రాలేడు. ఎవడెవడు తవ్వుతేనే వస్తున్నాడు. ఆ తవ్వేది సాతానుడే. నీ పాత జీవితాన్ని అంతటం తవ్వుతున్నాడు, నీ స్వభావాన్ని అంతటం తవ్వుతున్నాడు. ఏది విడిచిపెట్టే దాన్ని అంతటం తవ్వుతున్నాడు, మరలా దాంట్లో తీసుకొస్తున్నాడు. చూడు ఎంత మర్మము, ఎంత మాయతో సాతాను చేస్తున్నాడు. ఏ పాత జీవితాన్ని నువ్వు వదిలిపెట్టావో దాన్ని తవ్వుతున్నాడు. ఏ పాత జీవితాన్ని అయితే నువ్వు పాతి పెట్టావో దాన్ని మెల్లమెల్లగా తవ్వి మళ్ళీ నిన్ను బయట తీసుకొస్తున్నాడు. అలా వచ్చేవంటే దేవుని బిడ్డ కావు. బలలో పాల్గొన్న తీర్పే. ముగిద్దాం రండి. ఎన్నో మాట అండి ఇది? 4, 5 మాట, 5, 6, 7 వచ్చిన చదువుదాం. 5, 6, 7 మాటలు చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 వచనం. మీరు త్వర చదవండి, మూవ్ చేస్తే ఇక టైం అయిపోయింది. 5 గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 వచనం. సరే, చివరిలో చూడండి. ఇటు వాడికి విరోధమైనది నేదేనూ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఈచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. ఇక్కడ సిలువేయబడిన దాంట్లో ఇక మనం జీవించకూడదన్నది మాట. ఇక్కడ ఈరోజు మనం గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ద్వారా చనిపోయినటువంటి వారు ఎలా ఉంటారంటే, ఇది 5వ మాట. ఒక్కసారి మనం చనిపోయిన మనం ఇక దాంట్లో మరి ఎందుకు జీవిస్తాం చెప్పండి? ఒక్కసారి మనం చనిపోయామంటే ఏంటండి? ఒక్కసారి మనం చనిపోయామంటే ఇక మరలా దాంట్లో జీవించాం. ఎందుకంటే సహోదరి గలతీ 5లో చదివింది, 2:20లో వేరుగుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించును. నేను ఎప్పుడు శరీరం మందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందు విశ్వాసం వలన కాబట్టి 5వ మాట ఏంటంటే, ఒక్కసారి మన జీవితాల్లో చనిపోయిన మనం జీవించాం. ఏం చేయమండి? ఇక జీవించాం. ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కువసేపు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు, అయిపోయింది కాబట్టి చెప్తున్నా. ఒక్కసారి నువ్వు చచ్చిపోయావంటే ఇక నువ్వు జీవించవు. ఒక్కసారి చనిపోయావంటే ఇక నువ్వు జీవించడం లేదు. ఇక నువ్వు చచ్చిపోయావు, ఇక నీకు జీవం లేదు. ఒక్కసారి చనిపోయావంటే ఈ శరీరానికి మళ్ళీ ఏం లేదు, ఈ శరీరానికి ఇక జీవం లేదు. గుర్తుపెట్టుకో. ఒక్కసారి చచ్చిపోయావు,
ఇక నీకు జీవం లేదు. మళ్ళీ జీవం ఎక్కడి నుంచి వస్తుంది? జీవం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తే యేసు ప్రభు జీవమే మనలో ఉండాలి. ఆయన జీవం లేనప్పుడు మరి ఎక్కడి నుండి వస్తుంది మనకు జీవం? గమనించండి బాగా ప్రియులారా. ఒక్కసారి నువ్వు చనిపోయావు, చనిపోయిన నీవు ఇక నేను జీవించను అంటున్నాడు. ఒక్కసారి నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు జీవించడం లేదు. ఓసారి చనిపోయి ఉంటే మరలా ఇక నువ్వు జీవించవు. ఇదేదో హాస్పిటల్కి వెళ్ళి బాగున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి బాగున్న తర్వాత మళ్ళీ హాస్పిటల్ నుంచి రిటర్న్ రావడం ఇట్లా కాదు. ఇది అవసరం అయితే చచ్చిపోతా, అనవసరం చనిపోతా, కొంతానికి నేను లెగిసొస్తా, మళ్ళీ చచ్చిపోతా, మళ్ళీ చూస్తానంటే ఇది చావు బ్రతుకులు. ఇది హాస్పిటల్ కంటే బాగపోతే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, తగ్గిద్ది, ఎక్కువైతే ఉండి వెళ్ళి రావచ్చు. చావు అన్నది అది కాదు. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, తర్వాత తీర్పు ఉంది. ఒక్కసారి చనిపోతావు, నేను కాసేపు చనిపోతా, మళ్ళీ బతుకుతానంటే ఇది ఆట ఆడుకునేది కాదు. ఇది ఒక్కసారి చనిపోయిన మనం ఇక ఎలా మరలా దాంట్లో జీవిస్తాం చెప్పండి? ఏ విషయాల్లో అయితే మనం చనిపోయాం, దేని విషయాలు అయితే చనిపోయి ఉన్నామో మరలా మనం ఎందుకు జీవిస్తున్నాం? నువ్వు ఒక్కసారి చనిపోయావు, మరలా జీవించకూడదేక. జీవిస్తున్నావా లేదా చూసుకోండి. నేను ఎక్కువ చెప్పనేక, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీరు ఒక్కసారి చనిపోయిన మీరు మరలా జీవిస్తున్నారా? అయితే ఎందుకు జీవిస్తున్నారు? ఏది విడిచిపెట్టావో దాంట్లోనే మరలా ఎందుకు జీవిస్తున్నావు? ఏది వద్దని ప్రభుని వెంబడించినావు, ఏది వద్దని ప్రభు కావాలనుకున్నావు, ఏది వద్దని లోకాన్ని విడిచిపెట్టి ప్రభు కావాలని కోరుకున్నావు, ఏది వద్దు అనుకున్నావో దానిలో ఎందుకు జీవిస్తున్నా? మరణించిన వాడు మరలా జీవించడు. జీవిస్తున్నామంటే మనం ఇంకా విడిచిపెట్టలా. గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా మరణించలా. యేసు ప్రభు శిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన శరీరం దగ్గరకు వచ్చేవాడు పూర్తిగా ఏమైపోవాలా? చచ్చిపోయిన స్థితిలోనే ఉండాలి. ఇక మనం కాదు, మనం జీవించడం ఉండకూడదు, ప్రభువే జీవించాలి. ఆ శరీరంలో పాల్గొనేదే ప్రభా, నేను కాదు జీవించేది నువ్వే ప్రభా. అందుకే నీ శరీరం నీ రక్తంలో పాల్గొంటున్న కారణం ఏంటంటే నీలోనే నేను జీవిస్తున్నాను, దానికి సాదృశ్యంగా పాల్గొంటున్నాను. 5 6వ మాట ప్రసంగి 12:7 రాయబడుతూ వచ్చింది. తిరిగి మొన్నైనది మరలా భూమికి చేరును. ప్రసంగి 12:7 భూమికి చేరిపోతుంది. ఒక్కసారి భూమికి వెళ్ళిపోతున్నా నీవు మరలా తిరిగి కట్టబడవు. చూడండి, సమాధిలో పాత పెట్టిన తర్వాత ఏమంటాం? మొన్నైనది వెనకటి వల్లే మరలా భూమి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్ద చేరునని మనం అంటాం. ఒక్కసారి నువ్వు మన్ను అయిపోయి తిరిగి మన్నుకు చేరిన తర్వాత మరలా వచ్చిద్దా చెప్పండి? ఒక్కసారి మన్ను వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు మన శరీరం మన్నుకు అయిపోయింది, మట్టి అయిపోయింది, పాత పెట్టారు, మట్టి అయిపోయింది. మట్టి అయిపోయిన శరీరం మరలా తిరిగి వచ్చిద్దా? ఆల్రెడీ పురుగులు, పనికిరాని పురుగులు, చీడ పురుగులు, భయంకరమైన పురుగులు మన శరీరాన్ని తినేసినాయి. అంత తినేసిన తర్వాత మన శరీరం మరలా ఎలా వచ్చింది చెప్పండి? సరే ఆలోచించండి. ప్రభు శరీరంలో పాల్గొనే మనం ఒక్కసారి మన్ను అయిపోయాం, మరలా తిరిగి మన్నుకు చేరేసేసాం. ఇప్పుడు మన్నుకు చేరిన మనం మరలా ఎలా బ్రతుకుతాం? మనం ఒకసారి మన్ను అయిపోయాం, చచ్చిపోయాం, సమాధి చేయబడింది, తిరిగి మట్టికి వెళ్ళిపోయాం. మనం ఇక్కడ లేం. ఎక్కడికి వెళ్ళామండి? తిరిగి మట్టికి వెళ్ళిపోయాం. మట్టికి వెళ్ళిన మనం మరలా ఎలా బతుకుతాం? ఎందుకు బ్రతుకుతున్నాం? బ్రతుకుతాం అంటే ఈ బ్రతుకు కాదండి, ఇప్పుడు బ్రతికేది కాదు. ఎందుకు పాపంలోనే మనం బ్రతుకుతున్నాం? ఎందుకు లోకంలోనే మనం బ్రతుకుతున్నాం? ఎందుకు శరీరాశల్లోనే బ్రతుకుతున్నాం? ఎందుకు పాపం జీవితంలోనే బ్రతుకుతున్నాం? ఆల్రెడీ నువ్వు మన్ను అయిపోయావు, ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి, ఒక 10 సంవత్సరాల క్రితం ఎవరైనా చనిపోయి ఉంటే వారి సమాధిని ఇప్పుడు వెళ్తే అవ్వండి, ఏముంటుంది? బోన్స్ ఉండొచ్చు. ఆ బోన్స్ కూడా కొద్దిగా కొంతకాలానికి అవి కూడా ఏమైపోతాయి? మిల్ట్ అయిపోవచ్చు. కానీ శరీరం అయితే ఉండిద్దా? ఏమైపోయింది శరీరం? సమాధిలోకి వెళ్ళిపోయింది కదా. 10 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు, ఇప్పుడు చూస్తే ఏమంటే సమాధిలోకి వెళ్ళిపోయాడు. సమాధికి మట్టి అయిపోయాడు, తిరిగి మన్నుగా మారిపోయాడు. మన్నుగా మారిపోయిన వ్యక్తి మరలా నేను కొంతకాలం తర్వాత శరీరం కలిగి వస్తానంటే వస్తాడా? రాడు. మరి ఎలా వస్తున్నావు? నువ్వు తిరిగి మన్ను అయిపోయావు, ఇక లేదు జీవితం. మరి ఎలా బ్రతుకుంటున్నావు? బ్రతుకుంటే క్రీస్తు యేసు యొక్క జీవం కలిగి బ్రతుకుండాలా, లేకపోతే మనకు బ్రతుకే లేదు. మరి ఎలా బ్రతుకుంటున్నావు? ఎందుకు బ్రతుకుంటున్నావు? ఒక్కసారి మన్ను అయిపోయిన నీవు నేను తిరిగి మరలా కట్టబడకూడదు. మన్నుగానే ఉండాలి. మన జీవితంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ ఆ మన్ను మరలా కట్టబడుతుందంటే అది కీడికే. బాబేలు గోపురాన్ని కట్టారు నష్టపోవటానికి, నష్టం తెచ్చుకుంటున్నారు. ఈరోజు నా జీవితంలో మన్నైన దాన్ని తిరిగి మరలా కట్టుకుంటుంటే అది ఖచ్చితంగా నష్టానికి తప్ప మేలుకరం కాదు. జీవం కలిగి ఉంటే ఆశీర్వాదం. 7వ మాట రండి, ప్రసంగి గ్రంథం 12:7 వచనంలోనే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి వెళ్ళిపోతుంది. మరలా పోతుంది అంటే దేవుడు ఇచ్చాడు,
దేవుడే ఆత్మను ఏం చేసుకుంటున్నాడు? కీర్తనలో 95 రాయబడినట్లు నర్లారా తిరిగి రండి అంటున్నాడు, తిరిగి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడంటే తన దేహంలో నుండి తన ఆత్మ ఏమైపోతుంది? తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రభులో చనిపోయి ఉన్నామంటే, యేసు ప్రభులో అన్ని విషయాల్లో, లోకము పాపంలో అన్ని విషయాల్లో చనిపోయిన మనము, మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా? ఒక్కసారి మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ దేవుని ఎత్తకి వెళ్తుంది, అంతే కదా. మన అనేది వెనకడం వల్ల మన భూమి చేస్తుంది, ఆత్మ దాన్ని దయచేసింది దేవుని ఎత్తకి వెళ్తుంది. ఇప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలండి? సరే, ఇప్పుడు ఈ లోకం విషయాలు అన్ని విషయాల్లో చనిపోయాం కదా, మనం పాతి పెట్టబడ్డాం, అంతా అయిపోయింది. ఇప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి మరి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? దేవుని ఎద్దకు రావాలి. దేవుడు తన మందిరంలో ఆసీనుడై ఉంటాడు కాబట్టి ఇప్పుడు దేవుని మందిరానికి రావాలి. మనం దేవుని ఆత్మగా దేవుని ఆత్మ మనలో ఉంది. మనం ఎక్కడికి రావాలి? అన్ని విషయాలు చనిపోయిన వాడు మనం దేవుని దగ్గరికి రావాలి. మరి ఎందుకు లోకం దగ్గరికి వెళ్తున్నాం? నేను ఈ మాట చెప్పి ముగిస్తున్నాను, టైం అయిపోయింది కాబట్టి. మన ఇంట్లో టీవీలు ఉంటాయా? ఉండయా లేవా? ఒకప్పుడు తల కింద పెట్టుకునే తలగడ అంత పిల్లో అంత ఉండేది. ఇప్పుడు అరికాలు మోయకు నన్న త్వర కప్పుకునే అంత బెడ్షీట్ అంత అయింది. ఏంటిది? టీవీ. తల కింద పెట్టుకునే పిల్ల అంత ఉండేది, ఇప్పుడు అరికాలు మోయకు నన్న త్వర కప్పుకుంటాం. చూసారు బెడ్షీట్ అంత పెద్దది వచ్చేసింది ఇంట్లో. సినిమా హాల్లే మన ఇంట్లోకి వస్తున్నాయి లేవా? వస్తున్నాయి. మన ఆత్మ ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. టీవీలో మనం చూసేయండి, పేరుకేమో ఎవరైనా సేవకులు పెద్దలు వచ్చాడు తన వాక్యం పెట్టుకోవడానికి టీవీ కొన్నామంటాం. ఆ వాక్యం తర్వాత మనం చూసేయండి అన్ని సినిమాలు, సీరియల్స్లే. నీ ఆత్మ దేవుని దగ్గరకు రావాలి కానీ టీవీ సీరియల్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? నీ ఆత్మ దేవుని దగ్గరకు రావాలి కానీ లోకపు సంబంధించిన వాటి విషయమే దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? నీ ఆత్మ దేవుని దగ్గర రావాలి కానీ వ్యర్థమైన వాటి దగ్గరికి ఎందుకు వెళ్ళాలా? అసలు నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు గుర్తెరుగు. నువ్వు చచ్చిపోయావు, ఇక నీ మన్నైపోయిన నీ శరీరంలోంచి ఆత్మ వేరైపోయింది. వేరైన ఆత్మ ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరికి రావాలా? మరి మన ఆత్మలు ఎందుకు సినిమాలు, టీవీలు, సీరియల్స్ దగ్గరికి వెళ్తున్నాయి? చెప్పండి. ఖాళీగా తిరిగే ఏ ఆత్మలు అంటే సాతానే. యోబు గ్రంథం 1 అడుగుతాడు దేవుడు, సాతానే ఆడికెళ్ళి వస్తున్నాడు, భూమి మీద అటు ఇటు తిరుగుతున్న గాలికి. మన ఆత్మలు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. మన ఆత్మ సాతానుతో సంబంధం ఏంటి? నువ్వు లోకాన్ని సిలువ వేయబడ్డావు, జాగ్రత్త. ఎక్కడికి వస్తుంది నీ ఆత్మ? ఎక్కడికి వస్తుంది? ఒక పిల్లవాడు ఎట్లా అన్నాడు, ఒక ఇంట్లోకి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళా, కొత్త టీవీ కొన్నారు, చూసి ఏం ప్రార్థన చేసాం టీవీ కొరకు. ప్రభు వాక్యం వింటారంట, సాయం చేయ ప్రభుని. అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. వచ్చేటప్పుడు ఆ పిల్లోడు నాతో అంటున్నాడు, ఆ తల్లిదండ్రులు చెప్పింది ఏంటంటే, ఆ వాక్యం వింటామన్నా, తర్వాత పిల్లోడు ఏదైనా బొమ్మ చూసుకోవడం కొన్నామన్నారు. ఆ పిల్లోడు ఇంటి బయట దాకా వచ్చాడు నాతో పాటు. వచ్చి అంటున్నాడు, ఎప్పుడు రానుడు వచ్చి అంటున్నాడు, అంకుల్ నీకు ఒక విషయం చెప్పాలన్నాడు. ఏంటయ్యా అన్న? చాలా స్టోరీ ఉంది, క్లుప్తం మూచేస్తాను. ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, అంకుల్ మా మమ్మీ డాడీ నీకు ఏం చెప్పారన్నాడు. ఏం చెప్పారయ్యా? ప్రార్థన చేసే కదా. కాదు టీవీ విషయంలో ఏం చెప్పాడు అన్నాడు. ఏం లేదు, జస్ట్ వాక్యం వినటానికి, తర్వాత ఏంటంటే నేను బొమ్మలు చూసుకోవడం కొన్నానని చెప్పారు కదా, నిజమే కదా అంకుల్, విన్నావు కదంటే విన్నానయ్యా అన్న. ఏమన్నాడు తెలుసా? అంత అబద్ధం అంకుల్, నేను కొంచెంసేపే టీవీ చూస్తా, రోజు మొత్తం చూసేదాళ్ళే. మా నాన్న మా మమ్మీ ఇద్దరు కొట్టుకుంటారు. మా మమ్మీకి ఏమో సీరియల్ కావాలి, మా డాడీకి సినిమా కావాలి, నాకేమో రిమోట్ కావాలి. అది ఎవరు వాళ్ళిద్దరు. అబద్ధం అంకుల్, మొత్తం అబద్ధం. ఏంటంటే వాళ్ళే టీవీ చూసేది, నేను కాదు. జాగ్రత్త. సాక్ష్యం మన ఇంట్లో నుండే వస్తుంది మన గురించి, బయటోడు ఇవ్వడం. నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? టీవీ, సినిమాలు, షికార్లు, పాపము, చెడు స్నేహం, చెడు అలవాట్లు, ఏదైతే వద్దనుకున్నా, ఏ స్నేహం వద్దనుకున్నా, ఎవరిదైతే సావాసం వద్దనుకున్నావో వారి దగ్గరికి నీ ఆత్మ నిన్ను నడిపిస్తుంటే చనిపోయిన నువ్వు మరలా జీవించొద్దు. గుర్తుపెట్టుకో. రండి బాల దగ్గరికి వద్దాం. 7 విషయాలు త్వరగా చెప్పండి. మొదటిగా, మరణించిన వారు ఎలా ఉంటారు? మరణించిన వారు అన్నిటిని విడిచిపెడతారు. 2, మరణించిన వారు ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని విడిచిపెడతారు. 3, మరణించిన వారు భౌతికమైన విషయాల్లో నిద్రిస్తూ ఉంటారు, జీవించరు. 4, మరణించిన వారు పెద్దగా చెప్పండి, పాతి పెట్టబడతారు. 5, మరణించిన వారు ఐదవదిగా చూసినట్టే ఇక నువ్వు జీవించరాళ్ళు, చనిపోయి ఉంటారు, ఇక జీవించరు. 6, చనిపోయిన వారు ఎలా ఉంటారండి? 6వదిగా మర్చిపోయినట్టుంటారు, మన్నైపోతారు. ఇక మన్నైపోవటం అంటే మిమ్మల్ని కాదు, మన్నైపోవట్లేదు సుమి. మన్నైపోవటం అంటే వాళ్ళు తిరిగి మట్టి చేరిపోతారు, ఇక వాళ్ళు మరలా ఉండరు. ఇక 7వదిగా చనిపోయిన వారు ఎలా ఉంటారు? 7వ మాట చూసినట్టు ఇప్పుడు చెప్పా, తిరిగి తమ ఆత్మ దేవుని దగ్గర పంపించేసుకొని వెళ్ళిపోతారు.
ఏ దేవుని దగ్గరికి వస్తే తన ఆత్మ ఏ దేవుని దగ్గర నుంచి వచ్చినా ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. మన ఆత్మ ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? పరీక్షించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. చనిపోయిన వారు ఎలా ఉంటారో మీరు సెలవిచ్చారు. ఒక్కసారి చనిపోయిన నేను మరలా బ్రతకూడదు. లోకం విషయమై చనిపోయి ఉండాలి. శరీర విషయాలు అన్ని విషయాలు చనిపోయి ఉండాలి. కానీ ఇక జీవించకూడదు. ప్రభా, నేను జీవిస్తున్నా. మన్నైపోయిన నేను తిరిగి బాబేలు గోపురం వలె మరలా కట్టబడుతున్నా. నా ఆత్మ నీ దగ్గరికే రావాలి. ఎందుకంటే నేను మరణించి ఉన్నా. కానీ నా ఆత్మ టీవీ, సీరియల్స్లు, చెడు స్నేహాలు, వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్ల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ప్రభా, నన్ను మార్చండి. దారి తప్పిపోయిన నన్ను ఒక్కసారి క్షమించి సరిచేయండి. ప్రభా, నీ రక్తంతో కడగండి. నీ శరీరంలో పాలు కొనుక్కు మునిపే, నీ రక్తంలో పాలు పంపులు కలిగి ఉండ మునిపే నీ దగ్గరకు వస్తున్నా. ప్రభా, ఈ శరీరం నీ రక్తంలో పాలు కొనుక్కు మునిపే నాలో ఉన్న అవిధేతను క్షమించండి. మీ రక్తం ద్వారా కడిగి శుద్ధులుగా చేయండి. నేటి నుండి తండ్రి, ఇక నుండి నేను చనిపోయిన వాడిగానే ఉంటా, బ్రతికున్న వాడిగా ఉండను. ఏదైనా బ్రతికున్నానంటే క్రీస్తులోనే బ్రతికుంటాను తప్పక నా యొక్క జీవితంలో అన్ని విషయాలు, శరీర విషయాలు, అన్ని విషయాల్లో చనిపోయిన వాడిగా ఉంటా. ఆ చనిపోయిన స్థితి నాకు ఇవ్వు. ఇక నేను ఏ విషయాల్లో చనిపోయిన వాటి విషయాల్లో నేను జీవించకూడదు. క్రీస్తులోనే నూతనమైన సృష్టిగానే జీవించాలి. ప్రభా, చనిపోయిన మరలా బ్రతికుండయి క్షమించి నా ఆత్మ ఎక్కడి నుంచి నీ దగ్గరికి నడిపించుకుని ఆ నూతనమైన జీవితం నేటి నుండి చచ్చిపోయిన నేను ఇక నుండి నూతనమైన జీవితం కలిగి ఉండేవాడుగా సహాయం చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్లాగే మౌనంగా ఉందాం. ఎవరు అటు ఇటు చూడొద్దు. ప్రభు శరీరం దగ్గరికి వెళ్ళి ప్రభు శరీరం విరిచేటప్పుడు అటు ఇటు కూడా చూడొద్దు. మౌనంగా ఉండండి.